మన హిందూ సంప్రదాయ వివాహాలలో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన అర్థం దాగి ఉంటుంది. పెళ్లిపీటల మీద వధూవరులకు పాలు, పండ్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అసలు ఇవి ఎందుకిస్తారో, దీని వెనుక ఉన్న గొప్ప జీవిత సత్యమేమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. పెళ్లైన తరువాత వధువు తను పుట్టిపెరిగిన కుటుంబాన్ని వదిలి అత్తగారింటికి, అంటే ఒక కొత్త వాతావరణంలోకి అడుగుపెడుతుంది. అక్కడంతా ఆమెకు కొత్తే. కొన్నిసార్లు అత్తింటివారు మాట్లాడే మాటల్లో ఆమెకు అపార్థాలు రావచ్చు. వాళ్లు సరదాగా మాట్లాడే విషయాలు లేదా కొన్నిసార్లు కోపంగా మాట్లాడే మాటలు ఆమెను బాధించవచ్చు. అలాంటప్పుడు వధువుకి పాలు ఎందుకిస్తారంటే, ఒక ఆవు విషం తిన్నా సరే అది ఇచ్చే పాలలో ఒక్క చుక్క కూడా విషముండదు. అలాగే అత్తింటివారు ఒకవేళ నీకు కీడు చేసినా, కోపంతో విషంలాంటి మాటలు మాట్లాడినా నువ్వు మాత్రం స్వచ్ఛమైన పాలులాంటి ప్రేమనే పంచాలి అని వధువుకు సూచించడానికి పాలిస్తారు. ఇక పండ్లు, ముఖ్యంగా అరటిపండ్లు ఎందుకిస్తారంటే, అరటి చెట్టుకు విత్తనముండదు. అది తన మూల వృక్షాన్ని ఆధారం చేసుకుని కొత్త మొక్కకు ప్రాణం పోస్తుంది. అదేవిధంగా నీ భర్తను ఆధారం చేసుకుని మీ వంశవృద్ధిని నువ్వు కొనసాగించాలి అని సూచించడానికి పండ్లు ఇస్తారు. మరి ఇదంతా అమ్మాయికేనా? వరుడికి పాలు, పండ్లు ఎందుకిస్తారు? వరుడికి పాలు ఎందుకిస్తారంటే, పాలు చూడటానికి మామూలుగానే ఉన్నా అందులో పెరుగు, వెన్న, నెయ్యి ఎలాగైతే దాగి ఉన్నాయో, ఈ అమ్మాయిలో కూడా గొప్ప తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. ఒక గృహస్థుడిగా ఆ పాలను పాడు చెయ్యకుండా పక్వంగా మలచుకొని వెన్న, నెయ్యి ఎలా తీస్తామో అలాగే ఆమెను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుని ఆమెలోని నైపుణ్యాన్ని వెలికితీయాలని చెప్పడానికి వరుడికి పాలిస్తారు. ఇక వరుడికి పండ్లు ఎందుకిస్తారంటే, ఒక చిన్న అరటి మొక్కను దాని తల్లి చెట్టు నుంచి ఎంతో జాగ్రత్తగా వేరుచేసి వేరే చోట నాటుతాము. అలాగే ఈ అమ్మాయిని మీ కుటుంబమనే తోటలో నాటాము. దాన్ని ఎప్పుడూ ఎండిపోనివ్వకుండా కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుని దాని నుంచి మీ వంశాన్ని ఒక అరటి చెట్టులా తరతరాలుగా వృద్ధి చేసుకోవాలి అని బాధ్యతను గుర్తు చేయడానికే వివాహంలో వరుడికి పండ్లు ఇస్తారు. చూశారుగా, మన పెద్దలు ఏ చిన్న ఆచారం పెట్టినా దాని వెనుక ఒక గొప్ప జీవిత పాఠం దాగి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు తోడుగా నిలబడాలనే దీని ఉద్దేశం. ఈ వీడియోలోని విషయం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన సంప్రదాయాలకు సంబంధించిన ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.